ఎంత పని జరిగింది యశోద. ఏ దేవుడు కాపాడాడో కాని ఈ రోజు నీ గ్రహబలం బాగుండి నీకేమీ జరగలేదు. ఆమెను సమయానికి ఒకతను తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశాడు. అతను జాయిన్ చేయడమే కాదు, ఆమెకి చాలా బ్లడ్ లాస్ అయితే అతనే దగ్గరుండి బ్లడ్ ఇచ్చి దాదాపుగా మేడంకి ప్రాణాలే పోశాడు. ఎవరు మేడం అతను? మా అమ్మని బతికించిన ఆ మహానుభావుడు ఎవరు? నర్స్, ఇందాక ఈ పేషెంట్ని తీసుకొచ్చిన అతను ఎక్కడున్నాడు? బయటే ఉన్నారు డాక్టర్. యశోదని కాపాడిన అతన్ని మనం కలవాలిరా. అతన్ని కలిసి కృతజ్ఞత చెప్పాలి. అవునండి, ముందు తన దగ్గరికి వెళ్దాం. పదండి. నర్స్ రండి చూద్దాం. పదండి. పదండి. మావయ్య రండి. ఎవరు లేరేంటమ్మా? ఇందాకటి వరకు ఇక్కడే ఉన్నారు మేడం. లహరి, నేను వెళ్ళి వాటర్ తాగొస్తా. పదా వెళ్దాం. పోనీ వెళ్ళిపోయి ఉంటారు నానమ్మ. అవును సార్, ఆయన వెళ్ళిపోయి ఉంటారనుకుంటాను. అత్తయ్యకి ఇంత హెల్ప్ చేసిన అతనికి కనీసం మన కృతజ్ఞత కూడా చెప్పలేకపోయాం. నా కోడలికి సహాయం చేసిన అతను మళ్ళీ మీకు కనిపిస్తే మాకు ఖచ్చితంగా చెప్పండి అమ్మా. అలాగే మేడం. పదండి. ఈ యాక్సిడెంట్లో పెద్దమ్మ చనిపోయి ఉంటే బాగుండేది. ఒరే, వదిన చనిపోతే మనకేంట్రా లాభం? పెద్దమ్మ లేకపోతే ఆ అనంత్ గాయత్రిలకి ఇంట్లో పెద్ద దిక్కు ఎవరు ఉండరు. ఓ, గాయత్రి అనంతలకి సపోర్ట్ చేస్తుంది పెద్దత్తయ్యే కదా. అవునరా, నువ్వు చెప్పింది కూడా నిజమేరా. కానీ త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. ఛ, వాడెవడో వదినని కాపాడటం వలన వదిన బతికి చచ్చింది. ఆ, ప్రస్తుతానికి ఓకే. డాక్టర్ గారు, మా అమ్మని ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు? ఈవినింగ్ వరకు అబ్జర్వేషన్లో ఉంచి అప్పటికి అన్నీ నార్మల్గా వస్తే ఈవినింగే డిశ్చార్జ్ చేస్తాం. సరే డాక్టర్ గారు. యశోద, ఇప్పుడు నీకు తేలిగ్గా ఉందా? నాకు బానే ఉందత్తయ్యా. సుందరి, నేనిక్కడ ఎందుకున్నాను, ఏం చేస్తున్నాను అవన్నీ నీకు తర్వాత చెప్తాను. కృష్ణ, ఏంటంత డల్గా ఉన్నావు? ఏం లేదులే. పాప కూడా డల్గా ఉంది, ఏమైంది? ఏం కాలేదు. అవును, చేతిక బ్యాండేజ్ ఏంటి? ఇదా, అమ్మకి ఒకరికి రక్తం ఇచ్చా.
రక్తమా? ఎందుకు? యాక్సిడెంట్ అయి చాలా రక్తం పోయింది. నాది సేమ్ రక్తం అయితే ఇచ్చేస్తా. చాలా మంచి పని చేసావు కృష్ణ. రక్తం ఇచ్చావంటే నువ్వు సిటీకి వెళ్ళావా? అవును, సిటీకి వెళ్ళినా నువ్వొచ్చేసావు, కానీ సత్య ఇంకా రాలేదు. ఎక్కడో డ్రైవర్గా జాయిన్ అయ్యానని చెప్పింది. డ్యూటీ ఎంతసేపు ఉంటుందో ఏంటో, ఇంతవరకు రాలేదు. వస్తుందిలే నందిని. అక్క ఆ వస్తున్నాన్రా. సత్య ఏమో నందిని వాళ్ళకి డ్రైవర్గా చేస్తున్నా అని చెప్పింది. కానీ తను మాత్రం మా ఇంట్లో సుందరిగా ఉంది. అసలు ఏం జరుగుతుంది నాకేం అర్థం కావట్లేదు. అత్తయ్య, నేను బాలని చూశాను అత్తయ్య. నా కళ్ళ ముందే కనిపించినట్టు కనిపించి మాయమైపోయాడు. అంతలోనే యాక్సిడెంట్ జరిగింది. నేను చెప్పాను కదే, బాలా కనిపించాడంటే నువ్వే నమ్మలేదు. బాధపడకండి అత్తయ్య, మీ కొడుకు ఎక్కడున్నా వచ్చేస్తాడులే. అదేంటక్క, బావగారిని భర్త కదా, అలా మాట్లాడతావేంటి? ఆహా, అంటే అది బాలాగారు ఎక్కడున్నా వచ్చేస్తారో అని చెప్తున్నాను. ఏంటో వీళ్ళ కొడుకు కనిపించకపోవడం ఏంటో, అసలు ఇంటికి రాకపోవడం ఏంటో, నాకు భర్త ఏంటో. అబ్బబ్బబ్బబ్బా, ఈ గోల నుంచి తప్పించుకోవాలంటే ఆ సొంతకం ఏదో పెట్టేస్తే మన పని పూర్తయిపోతుంది. మామ్, బాధపడకు. అన్నయ్య గురించి ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తున్నాం, పేపర్లో కూడా వేశాం. కానీ ఏ విషయం ఇంకా తెలియలేదు. అన్నయ్య కావాలనే మనందరికీ దూరంగా ఉన్నాడని తెలుస్తుంది. ఏదో బలమైన కారణం లేకుండా అన్నయ్య మనందరికీ దూరంగా ఎందుకు వెళ్తాడు? ఈరోజు కాకపోయినా రేపైనా ఆ కారణం బయటపడి అన్నయ్య తిరిగి వస్తాడు. అయ్యో అమ్మో, కనీసం త్రిపుర వచ్చిందన్న విషయం తెలిసినా సరే అన్నయ్య ఇంటికి తిరిగి వచ్చేస్తాడ్రా. అవునత్తయ్య, ఎలాగోలా అక్క తిరిగొచ్చిందని బావగారికి మనం తెలియచేద్దాం. ఏంటో నీ బొంద, మీ బావగారు వచ్చేసరికి నేను ఇక్కడ ఉంటే కదా. అత్తయ్య గారు, మీరు రెస్ట్ తీసుకోండి. అసలే డాక్టర్ గారు ఎక్కువ మాట్లాడొద్దని చెప్పారు కదా. అత్తయ్య గారిని రెస్ట్ తీసుకొనివ్వండి. పదండి అందరూ, పదండి. పదండి.